హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు హెన్నా అనేది ఏ విధంగా పెట్టుకుంటే హెయిర్ బ్లాక్గా అలాగే బ్రౌన్గా అవుతుందనేది షేర్ చేసుకుంటాను. అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ హెన్నా పెట్టుకోవడం వల్ల మీ హెయిర్ ఫాల్కి అనేది కూడా పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మార్కెట్లో దొరికినటువంటి ప్యూర్ ఇమ్యూర్ అనే హెన్నా అనమాట. ఇక నా వైట్ హెయిర్ చూసారు కదా, నడినెత్తి మీద ఉంటుంది అనమాట. వైట్ హెయిర్ అక్కడక్కడ చిన్న చిన్నవి స్టార్ట్ అయిన ఒక 3 ఎన్నో ఉన్నాయి. అలాగే ఫ్రంట్ కూడా ఒక 3 ఉన్నాయన్నమాట. సో వాటిని బ్రౌన్గా లేదా బ్లాక్గా అలాగా చేసుకోవాలని చెప్పేసి వీడియో షేర్ చేస్తాను. సో చాలామంది కూడా కెమికల్తో కూడినటువంటి హెయిర్ డైలని చాలా ఉపయోగిస్తున్నారు. ఇవి యూజ్ చేయడం వల్ల మీ హెయిర్కి డ్యామేజ్ అవ్వడమే కాకుండా మీ స్కిన్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయి స్కిన్ ఎలర్జీ, స్కిన్ ర్యాషెస్, అదేవిధంగా స్కిన్ క్యాన్సర్ లాంటి వ్యాధులన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో దయచేసి మీరు ఆ కెమికల్తో కూడిన హెయిర్ డైలన్నీ మానేసి న్యాచురల్ వేలో హెయిర్ డై వేసుకోండి. ఇవి వేసుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో కూడా మీకు వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను హెన్నాలో ఏం కలిపానంటే ఒక డికాక్షన్ కలిపాను. ఆ డికాక్షన్ ఏంటంటే చాలామంది ఓన్లీ టీ పౌడర్ అని చెప్పేసి అనుకుంటారు. టీ పౌడర్లోనే కొన్ని కరివేపాకులు అలాగే తులసాకులు కూడా వేసి బాగా మరగబెట్టిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అయిన తర్వాత దాన్ని తీసి మనం ఈ హెన్నా ఏదైతే తీసుకున్నామో న్యాచురల్ హెన్నా, సో అందులో కలిపేసిన తర్వాత అందులో కొంచెం నిమ్మకాయ కూడా అలాగే కర్డ్ కూడా వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా అయితే మీకు నేను చూపించలేదు, బట్ నేను ఎప్పుడు డైలీ ఇదే పెట్టుకుంటూ ఉంటాను. బట్ మధ్యలో నాకు గుర్తొచ్చిందనమాట. సో షేర్ చేద్దాం, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అందుకని షేర్ చేస్తున్నాను. సో దీన్ని ఇలా కలిపేసిన తర్వాత ఒక 3 గంటలు అయితే పక్కన పెట్టేసి తర్వాత హెయిర్కి పెట్టుకుంటారు. చాలామంది కూడా హెన్నా ఏంటంటే డ్రై హెయిర్ మీద పెట్టుకుంటారు హెడ్ బాత్ చేసిన తర్వాత. బట్ నేను ఇక్కడ డ్రై హెయిర్ మీద ఎందుకు పెట్టుకోలేదు అనుకుంటే కనుక, సో చాలా వరకు నాది తక్కువ వైట్ హెయిర్ ఉంది కదా, సో అందుకని చెప్పేసి ఆయిల్ హెయిర్ మీద పెట్టుకున్నాను. ఆయిల్ హెయిర్ మీద పెట్టుకున్నా కూడా వైట్ హెయిర్ ఎక్కడైతే ఉందో ఆ వైట్ హెయిర్ అంతా కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. దీని తర్వాత ఆ బ్రౌన్ కాస్త బ్లాక్ అవ్వాలంటే ఇండిగో పౌడర్ యూజ్ చేయాలి. సో ఇలాంటి ఇది కూడా ఇంకొక వీడియో ఉంది, నేను మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే చేయండి తప్పకుండా. అలాగే ఈ హెన్నా పెట్టుకోవడం వల్ల మీ హెయిర్ ఫాల్ అనేది కూడా పూర్తిగా కలిగిపోతుంది, ఎందుకంటే తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే నేను కలిపిన డికాక్షన్ అనేది అంత పవర్ఫుల్ డికాక్షన్ అనమాట. సో అలాగే డండ్రఫ్ కూడా పోతుంది, ఎలాంటి ఇచ్చింగ్ కూడా ఉండదు. హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా కూడా గ్రోత్ అవుతుంది అండ్ జుట్టు కుదులు అనేవి చాలా బలంగా స్ట్రాంగ్గా కూడా పెరుగుతాయి అన్నమాట. సో ఇలాంటి హెయిర్ కేర్ వీడియోస్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీకు కావాల్సిన వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.